ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. When thou passest through the waters, I will be with thee, and through the rivers they shall not overflow thee. మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన తన ప్రజల కొరకు ఏమైనా చేయగల సమర్థుడు. తన ప్రజలైన ఇశ్రాయేలీలకు ఏమైతే మాట ఇచ్చాడో, ఏమైతే వాగ్దానాలు చేశాడో అవి అన్నీ కూడా నెరవేర్చినవాడు. యాకోబుకు వాగ్దానం చేసినవాడు, మాట ఇచ్చినవాడు. జలములలో నీవు దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను అని చెప్పినవాడు. మోషేకును ఇశ్రాయేలీలకును తోడై ఉండి ఎర్ర సముద్రంలో వారిని నడిపించి వారిని ఆరిన నేలను నడిపింపచేశాడు. వారి కొరకు ఆరిన నేలను ఏర్పాటు చేశాడు. ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఒక గుప్పెడంత నీటిని మన అరచేతిలో కొంచెం సేపు ఉంచుకోలేము. అలాంటి దానిని దేవుడు సముద్ర జలాలనే గోడలుగా అటు ఇటు ఏర్పరిచినవాడు, వాటిని కట్టినవాడు. సముద్రం మధ్యన ఆరిన ఇసుక నేలపై వారిని నడిపించినవాడు. ఎంతటి గొప్ప అద్భుతం, ఎంత గొప్ప వింతైన కార్యము! అది ఎవరికైనా ఈ రోజుల్లో అయినా సాధ్యమా? దేవుడు చేసిన అద్భుతమైన సృష్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు ఎవ్వరూ తిరిగి చేయలేరు. దేశం ఎంత అభివృద్ధి చెంది ముందుకు వెళుతున్నా సరే దేవుని కార్యాలు మానవుడైన వాడు చేయలేడు. దేవునితో సమానంగా ఎప్పటికీ ఎవ్వరునూ ఉండలేరు. తన ప్రజలైన వారిని కంటి పాపాలా కాపాడుకొనివాడు ఆయనే. నువ్వు ఎంతటి శోధనలో, శ్రమలో ఉన్నా సరే నిన్ను విడిచిపెట్టువాడు కాదు. నీవు జలములలో బడి దాటి వెళ్తున్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉండువాడు. నదులలో బడి వెళుచున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారకుండా నిన్ను కాపాడువాడు. నిన్ను ఎన్నటికీ నీ చేయి విడిచిపెట్టువాడు కాదు. ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు. మనము ఆయన సొత్తు, పేరు పెట్టి మనల్ని పిలుచుకున్నవాడు ఆయనే. పరిశుద్ధుడైన దేవుడు మనలందరినీ రక్షించుగునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా వారి జీవితాలను సరిచేసుకొని జీవించే కృపను ప్రతి ఒక్కరికి ఉంచండి దేవా. నాయన, అవును ప్రభువా, మీరు పేరు పెట్టి మమ్మల్ని పిలుచుకున్నాము. మేము మీ సొత్తు తండ్రి. ప్రభువా, మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ మమ్మల్ని విడిచిపెట్టేవారు కాదయ్యా. మమ్మల్ని వెన్నంటే ఉండి నడిపిస్తున్న దేవా, మీకు వందనాలు. మా శ్రమలలో, శోధనలో, కష్టాల్లో మాకు తోడుగా ఉండి నడిపించండి అయ్యా. ప్రార్థన అవస్థకొని ప్రతి ఒక్క బిడ్డ అవసరతను మీరు తీర్చండి. సమస్తం ఎరిగిన వాడవు, సమస్తమును చూచుచున్న వాడవు తండ్రి. మీకు మరుగైనది అంటూ ఏది లేదు నాయన. ఏ బిడ్డ అయితే ఏ అవసరతతో ఉన్నారో, ఏ బిడ్డ అయితే ప్రార్థన విజ్ఞాపనల కొరకు నాయన వారు అడుగుచున్నారు నాయన, వారి ప్రార్థన అవసరతలను గుర్తించండి అయ్యా తండ్రి. సమస్తము చూచుచున్న దేవుడు తండ్రి. వారి అవసరతలను, అక్కరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.